వాలంటరీ అని దాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. సచివాలయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఆ? అవన్నీ ఇంటి దగ్గరికి పరిపాలన, వీధిలో అందరూ బాగుండాలి, ఏ పథకమైనా సరే ఇంటి దగ్గరికి వస్తుంది. ఇంటి దగ్గర నుండి ఒక అప్లికేషన్ పెట్టాలంటే ఎన్ని పాటలు పడేవారు అండి ఒకప్పుడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంటి దగ్గరికే పరిపాలన వచ్చింది. ఇంటి దగ్గర రావడం, వాలంటీ చేసుకోవడం, అలాగే ఎన్నో సేవలు, అలాగే వాలంటీ సేవలన్నీ మర్చిపోలేమండి. అవి చేసినవి వాళ్ళు కరోనా టైంలో ఎంత కష్టపడ్డారండి. ఈ రోజు ప్రతిపక్షాలకి నిమ్మగడ్డ రమేష్ అతను ఏంటండి, అతను ఒక వృద్ధుడే. అతను కూడా 62 సంవత్సరాలు ఎంతో వచ్చింది, రిటైర్మెంట్ అయిపోయాడు, వయసు అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయాడు. ఇప్పుడు అతనికి ఏంటండి, ముసలోళ్ళ మీద కక్ష తీర్చుకోవడం, వాళ్ళు వృద్ధుల మీద. అతను ఏంటండి, కోర్టులు ఎక్కాడు, కోర్టులో సమాధానం ఇస్తే మళ్ళీ అతను ఒక ఎన్నికల కమిషనర్ కదా, ఒకప్పుడు ఎన్నికల కమిషనర్కి వెళ్ళి సిఫార్సు చేసి మాకు ఇది వద్దు, వాలంటీ నీకేం అవసరం అయ్యా, వాలంటీ వద్దనే అవసరం నీకేంటి, నీకేం బాధ చెప్పు, నువ్వు పేదవాడవా, నువ్వేమన్నా, నువ్వు గవర్నమెంట్ జీతం, గవర్నమెంట్ పెన్షన్ 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటున్నావు నువ్వు. ఒక పేదవాడు 3,000 రూపాయలు వస్తుంది, వాళ్ళకి వచ్చేది ఇంటి దగ్గరికి ఇస్తుండ వాలంటరీ. ఆ వాలంటీర్లు తీసేయాలని నీకేం అవసరం, నువ్వు ఎలక్షన్లోని ఏమైనా పోటీ చేస్తున్నావా, నువ్వు పార్టీ ఉందా నీకు, నీకేం అవసరం, నీకేంటి, నువ్వు అసలు ఐపీఎస్ ఎందుకు చదువుకున్నావు? ఒక ఐపీఎస్ చదివిన తర్వాత ప్రమాణ స్వీకారం ఎందుకు చేస్తారు, ఏమని చేస్తారు తెలుసా? పేదలకు అండగా ఉంటాను, పేదలకు ఏ కష్టం వచ్చినా నేను తీర్చుకుంటాను, నేను చేస్తాను అని ప్రమాణ స్వీకారం చేసి ఐపీఎస్ ఇది ఇస్తారు మీకు. అలాంటి నువ్వు ఏంటి చేసావు? ప్రజలు ఎంతమంది, 31 మంది చనిపోవడానికి కారకుడు నువ్వే. నువ్వు చంద్రబాబు నాయుడు. నువ్వు చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది చేసే మనిషి. కిందసారి ఏం చేసావు? కరోనాలో 4 కేసులు ఉంటే ఎలక్షన్ ఆపించావు. మళ్ళీ కరోనా ఎక్కువైన తర్వాత ఎలక్షన్ పెట్టమని పెట్టించావు. నువ్వంతా వ్యతిరేకత, పిచ్చి తొక్కలాక పని చేశావు నువ్వు. పిచ్చి తొక్కలాక ఎలా చేస్తారు తెలుసండి? కరోనాలో కేసులు లేకపోతే ఎలక్షన్ ఆపిస్తావు. మళ్ళీ కరోనా కేసులు ఎక్కువైపోయిన తర్వాత, బాగా ఎక్కువైపోయిన తర్వాత కరోనా కేసులు పెట్టి మళ్ళీ ఎలక్షన్ పెట్టావు. నువ్వేంటి, నువ్వు ఎవరి మాట వింటున్నావు? చంద్రబాబు నాయుడు మాట విని నీ ఇష్టం వచ్చినా నీ భవిష్యత్తుని చెడగొట్టు. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? దాన్ని తెచ్చావు, నీకేదో నీ తాలూకా మనుషులు అక్కడ ఉండబట్టి ఆపించి ఇప్పుడు ఎన్ని బాధలండి పేదవాళ్ళు పడుతున్నారు. ఒక పెన్షన్ తీసుకోవాలంటే ఇంటి దగ్గర లేపి తెల్లవారు 5 గంటలకి ఇచ్చిన వాళ్ళు వృద్ధులు ఎలాగెళ్తారండి? వికలాంగులు ఎలాగెళ్తారు? వికలాంగులు అంటే ఏంటండి, కళ్ళు లేనోళ్ళు, కాళ్ళు లేనోళ్ళు ఎంతో మంది అండి. వికలాంగులు అంటే ఎలాగుంటారండి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పెన్షన్ తీసుకుంటారండి? మీకు అసలు జ్ఞానం, ఆలోచన ఉందా? చంద్రబాబు నాయుడికి, ఆ నిమ్మగడ్డ రమేష్కి ఎలాగేస్తారు? ఎందుకే ఈ నెల పెన్షన్ ఇస్తే వాలంటీర్స్ ఏ క్లాస్ మీకు? 1 లక్షల ఓట్లు పడవా? వాళ్ళు ఏం చేస్తున్నారు? పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ ఇస్తే ఇప్పుడు పెన్షన్ ఇవ్వలేదా? మళ్ళీ కరెక్ట్గా పెన్షన్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే చేశాడు. ప్రజలకు తెలియదని అమాయకులు అనుకుంటున్నావా? జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం రాష్ట్రంలో ప్రజలు లేరా? వీడియో లేదా? నీ వెళ్ళే వీడియో మీ ఛానల్లే ఉన్నాయి, నీకు ఛానల్ లేవా? నిజాయితీ అయిన ఛానల్ లేవా? నిజాయితీగా చెప్పరా? మీరు ఏం చేశారు? ఎంత చదువు మళ్ళీ తిరగబాటు, ఎల్లో వీడియో ఏమో డబ్బులు. ఈ 2 రోజుల్లో వాళ్ళు తీసుకున్నారు, అందరి చేత సచివాలయంలో పెన్షన్లు ఇచ్చారు, అలా చేస్తున్నారు. అది ఎంత దేచి జగన్మోహన్ రెడ్డిని ఏదో చేద్దామని అనుకుంటే మీరే వెనకబడిపోతారు.